గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సీతారామయ్యను చూశాను. ఎందుకే నాకు చెప్పకుండా దాచావు? అలా దాయకపోతే నువ్వు కూడా నాకు దక్కేవాడివి కాదురా. మీ తాత చనిపోయిన కొద్ది రోజులకే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, మాకు స్వాతంత్రం పోయింది. ఆ కృష్ణమూర్తి స్వాతంత్ర సమరయోధుడిగా జనాన్ని నమ్మించాడు. మేము వాడికి భయపడి వలస వెళ్లే దిక్కులేని పక్షుల్లా మీ నాన్నతో పాలకుండ చేరాము. మీ నాన్నకు పెళ్లి చేశాను, నువ్వు పుట్టావు. కృష్ణమూర్తిని చంపడానికి సీతారామయ్యతో పాటు మీ నాన్న కూడా ప్రయత్నించాడు. అప్పుడే మేం బ్రతుకున్నామన్న సంగతి కృష్ణమూర్తికి తెలిసింది. మేమున్న ఇంటికి బాంబు పెట్టి పేల్చేశాడు. సరిగ్గా ఆ సమయంలోనే నిన్ను తీసుకుని గుడికెళ్ళాను. నువ్వు నేను తప్ప మీ అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు. వాళ్లకు దాన సంస్కారాలు చేయడానికి కూడా నేను నోచుకోలేకపోయాను. నిన్ను తీసుకుని నాగులకొండకు చేరాను. కృష్ణమూర్తిని చంపడానికి సీతారామయ్య ప్రయత్నించాడని పేపర్లో చూశాను. సీతారామయ్య బ్రతుకున్నాడన్న సంగతి నాకప్పుడే తెలిసింది. ఆయన్ని చూడ్డానికి జైలుకెళ్ళాను. మనం బ్రతుకున్నామన్న విషయం ఆయనకు తెలిసి సంతోషించాడు. అన్ని విషయాలు చెప్పి నిన్ను తీసుకురమ్మని నన్నెంతో బతిమాలాడు. ఈ వంశానికి నువ్వొక్కడవైనా మిగలాలని నేను ఒప్పుకోలేదు. అప్పటినుంచి సీతారామయ్య నన్ను ఇప్పటిదాకా చూడను కూడా లేదు. నీకు ఈ విషయం తెలియకూడదని, కృష్ణమూర్తి నిన్ను చూడకూడదని నిన్ను ఇన్నాళ్ళు ఊరు దాటకుండా నీకేమీ తెలియకుండా పెంచాను. నన్ను క్షమించరా. ఏడవకే బామ్మ, నువ్వు ఏడవటం నేను ఎప్పుడు చూడలేదు. నా కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదని నీ కళ్ళల్లోని కన్నీళ్ళని గుండెల్లో దాచుకున్నావు. నానమ్మా, నేనెంత అదృష్టవంతుణ్ణి. అందరూ దేవుడికి తలనీలాలు మాత్రమే ఇస్తారు. నా తాత ఈ దేశం కోసం తలనే ఇచ్చాడే. మా అమ్మ నాన్న నాకు ప్రాణం మాత్రమే పోశారు. కానీ నువ్వు నాకన్నీ ఇచ్చావే. వదలను నానమ్మా, వాడిని వదలను. వద్దయ్యా, వద్దు. లేదు నానమ్మా, నా తాత తల ఇచ్చి ఒక్కసారిగా వీరమరణం పొందాడు. నా తల్లిదండ్రులు వాళ్ళు చనిపోతున్నారన్న విషయం వాళ్ళకే తెలియకుండా చనిపోయారు. వాళ్ళ గురించి వదిలేస్తానే వాణ్ణి. కానీ నువ్వు రోజుకొకసారి, గంటకొకసారి, నిమిషానికి ఒకసారి, క్షణానికి ఒకసారి చస్తూ బ్రతుకుతూ ఇన్నేళ్లు నన్ను నీ గుండెల్లో దాచుకుని పెంచావే. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంత వేదన నాకు కనపడకుండా నీ మనసులోనే దాచుకున్నావే. అలాంటి దారుణమైన శిక్ష వేశాడేవాడు నీకు. అందుకు చంపుతానమ్మా వాణ్ణి. ఆశీర్వదించు. వద్దయ్యా, వద్దు. ఏనానమ్మా, ఆ కృష్ణమూర్తిగాడు నన్ను కూడా చంపేస్తాడని భయపడుతున్నావా? భయపడకు. నీ ఆశీర్వాదం నాతో ఉంటే పంచభూతాలు నా చుట్టూ తిరుగుతూ కాపలా కాసుకుంటాయి. వెళ్ళిరా అయ్యా.
అది సార్. హలో డ్రైవర్ బండాపు సార్. ఏమైంది సార్ మీరు తొందరగా దిగండి సార్. బండిలో బాంబు ఉందని కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది సార్. ప్లీజ్ సార్ దయచేసి మీరు దిగండి సార్. పేలిపోతుంది సార్, దిగండి సార్. అమ్మో పేలిపోతుందట. కూర్చోరా. వాడు చెప్పగానే నమ్మేయడమేనా? నమ్మితే కిందకి దిగాల్సి వస్తుంది, లేకపోతే ఏకంగా పైకే పోవాల్సి వస్తుంది సార్. అవును సార్, బాంబ్ స్క్వాడ్ కూడా వస్తుంది సార్. దయచేసి దిగండి సార్, ప్లీజ్ సార్. నా బండిలో బాంబు పెట్టేంత ధైర్యం ఎవడికుందిరా? Come on, move. There is no bomb, sir. Fake call. హలో, ఎవరు? నీ మొగుణ్ణి ఎమ్ముణ్ణి. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం కావాలి నీకు? నీ ప్రాణం పోతుందని చెప్పడానికి ఫోన్ చేశా. తల తిక్కగా ఉందా? ఏయ్, అరవకుండా కారు దిగరా. లేట్ చేసావో లేట్ కృష్ణమూర్తి అయిపోతావు. నీ కారులో బాంబు ఉంది. నోర్ముయ్, ఇప్పుడే బాంబ్ స్క్వాడ్ వచ్చి చెక్ చేసి వెళ్ళిందిరా. నీ బామ్మ స్క్వాడ్ ఏం కాదు, అలా వచ్చి బాంబు పెట్టిందే నేనురా. బాంబ్ బ్లాస్ట్ గురించి ఎప్పుడు పేపర్లో చదవడమే సార్. ఫస్ట్ టైం రియల్ గా చూడడం ఇదే సార్. హలో, ఏరా, సౌండ్ విని సౌండ్ లేకుండా పోయినట్టుంది నీకు. మొసలి నోట్లో తల పెట్టాడుతున్నావు. నా గురించి తెలీదు నీకు. టోటల్ గా నీ పుస్తకం అంతా చదివేశానురా. అందులోంచి రోజుకో పేజీ చింపుతా. తొందరలోనే నిన్ను పంపాల్సిన చోటికి పంపుతా. నువ్వు మగాడివైతే నా ముందుకి రారా. ఆ సరదా కూడా తీరుస్తా. వస్తా. మీరిచ్చిన సమాచారంతో కేఎం గాడికి మొదటి జర్కిచ్చా. వాడికి నన్ను చూడాలనే కోరిక మొదలైంది. వాడింట్లోనే వాడికి కనబడి రెండో జర్కిస్తా. నాకెప్పటికప్పుడు టచ్లో ఉండండి. అయ్యా, నక్సలైట్లు మాత్రం కాదు, మీ మీద అటాక్ చేసే ధైర్యం అపోజిషన్ వాళ్ళకి లేదు. ఇంకెవరై ఉంటారయ్యా? ఏమయ్యా హోము, సార్ నీకేమైనా ఐడియా ఉందా? లేదు సార్, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అదే పని మీద ఉన్నారు. ఉండడం కాదయ్యా, కేఎం గారి మీద ఏగవాల్తే ఒప్పుకోను. అవసరమైతే మిలిటరీని దించు, మీ ఆవిడ ఊరికి పంపించు. నువ్వు కూడా ఇక్కడే పక్కేసు పడుకో. ఆపో. ఏంటయ్యా చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? నా పంచే. లే వస్తామయ్యా. టోటల్ గా నీ పుస్తకం అంతా చదివేశానురా. అందులోంచి రోజుకో పేజీ చింపుతా. తొందరలోనే నిన్ను పంపాల్సిన చోటికి పంపుతా. ఎందుకయ్యా టెన్షన్ పడతారు? వాడు ఎట్టుంటాడో చెప్పండి. 24 అవర్స్ లో వాడి శవం తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేసి తీర్మానాడతా. ఎప్పుడైనా అడవికెళ్ళి వేటాడే పులిని చూసావా? చూలే. వాడచ్చలాగే ఉంటాడ్రా. అయ్యా, దాసు, అయ్యా, వాడే ఇక్కడే ఉన్నాడు. ఎవడయ్యా? వెళ్ళి పట్టుకో. నువ్వు టెన్షన్ పడకయ్యా, నేను పట్టుకుంటా కదా. హలో దాసు, వాడు నీ ముందే ఉన్నాడు చూడరా. నా ముందటే ఉన్నాడా? అదేరా, కళ్ళ జోడు పెట్టుకొని. కళ్ళద్దాలు పెట్టుకోనా? ఈడైతే కాదు కదా. వాడు కాదురా, ఇటువైపు. ఇటు పక్కనా? వాడు వెళ్ళిపోతున్నాడు చూడరా. నాన్న భారతరత్న, హనుమంతయ్య. రేయ్ ద్రోహి, వద్దు, నన్ను చెప్పదు. ఏం చెయ్యి నాన్న, రమ్మన్నావుగా వచ్చా. నీకు ఇంకా టైం ఉందిలే. నాన్న చెమటలు తుడుచుకోరా.
నీ చావుకి చాలా డిజైన్లు చేశాలే. నువ్వు తినే అన్నంలో నేను విషమునై కలవచ్చు నాన్న. నువ్వు స్నానం చేసే నీళ్ళల్లో నేను కరెంటునే కలవచ్చు నాన్న. నువ్వు నిద్రపోతుంటే నేను కత్తినై నీ గుండెల్లో దిగొచ్చు. ఏదేమైనా 26వ తేదీలోగా నువ్వు ద్రోహివని జనాలకు నిరూపిస్తా. నువ్వు భారత రత్నానివి కాదురా, భారత ద్రోహివి. నిన్ను భారత రత్న అందుకోనివ్వను, ప్రాణాలతో ఉండనివ్వను. మొత్తం దోళనమయ్యా, ఎవడు కొత్త లేడయ్యా. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చేవాడు ఈ కేఎంనే బెదిరించాడు. ఈ కేఎంనే బెదిరించాడు రా దాసు. అయ్యా వాడెక్కడున్నా సరే హైదరాబాద్ జల్లి పట్టిస్తా. వాడి తలకాయ తీసుకొచ్చి మీ కాళ్ళ ముంగటేస్తా. వాడనైనా తేల్చుకుంటా. ఈ దా సంగతి ఏంటో చూపిస్తా. అరే రే 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 ఏమ్రా యువరాజ్ సింగ్, సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ పట్టినావు. నువ్వేమన్నా సీదా ఇండియా టీం కెంచి వస్తున్నావురా? దీన్ని బట్ట నీకు ఆడికెంచి రావాలన్నా అన్న? పాలమూరుకెంచి వచ్చిన. అరే ఎర్ర బస్సు గిరాక అవ్వన్నా, ఏందిరా కథ? అన్నను కలవాలనే. ఆ? అన్నను గలవనికి నీ ఊరు సఫాయడు అనుకున్నావా? అమ్మో అన్నా నాన్న, నీకు దండం పెడితేనే ఈడ చిన్న మెదడు ఉంటే చితికిపోతుందన్నా. అది నీకున్నాదిరా? ఉందానా? చూద్దామా ఇప్పి? వద్దానా, గాలిపోతుంది. ఎవరు చెప్పిర్రా నీకు? మా బామ్మ చెప్పిందానా ఈడ చిన్న మెదడు ఉంటుందని. అన్నను గలవమని కూడా గదే చెప్పినాదిరా? లే లే లే, నేను వచ్చినానా. ఎందుకు వచ్చినా చెప్పురా నాకు. లే అన్న, అన్నకే చెప్తానే. అరే అదేందో నాకు చెప్పురా. జర చెవియే. అన్నపానానికి ఆపదుందానా? ఏందిరా? అన్నపానానికి ఆపదుందానా? అరే ఆడేం చెప్పాడు ఎరకరా? అన్నపరానికి ముప్పు ఉన్నాడురా. ఏంద్రాలల్లి ఈడెవడో పాలమూరోడు జోస్యం గాడే నీకేదో డేంజర్ ఉందని మస్తు జోక్ చేస్తుండే. జోక్ కాదన్న, అమ్మ తోడు. రేయ్ వాళ్ళ మీదికి పంపుడురా. నేను కూడా అవుతా. రారా మీదికి. నమస్తనా. నమస్తనే. నమస్తే నమస్తే. ఏవరా పాలమూరా? అవనా జాతకం చెప్తావురా? నా పాడానికి ఏదో డేంజర్ ఉందని చెప్పినావట. అవనా నిజమే. అరే ఓ పాగల్, జర ఈ ఆయిస్టేక చూసినావురా? చూసినానా. నేషనల్ లెవెల్ లెక్క చక్కగా ఎట్లా పోతున్నదో. నిజమే అన్న, కానీ మీకు. అరే చెప్, ఆడ పుట్టేది బ్రహ్మ రాస్తాడు, ఈడ చచ్చేది మాత మీద దాసు రాస్తాడు రా. ఈ చేతుల మీద ఎంతమంది చచ్చిపోయారో తెలుసారా నీకు? ఎంత గొప్పోడైనా టైం ఖరాబ్ ఉంటే ఎవ్వడేం చేయలేడు కదనా. అరే ఇన్ని మాటలు మాట్లాడినాక కూడా ఇంకా బతుకున్నావంటే వా గ్రేట్ రా నువ్వు. ఇంతకు నీ పేరేంది? హలో. హే దాసు, ఏమయ్యా చెప్పుండ్రి. హనుమంతు వీడియో క్లిప్పింగ్ దొరికింది. నువ్వు ఇమ్మీడియట్ గా ఇక్కడికి రా. దాసు, దాసు. దాసు బయలుదేరిపోయాడు రా, నేనే పంపించా. ఎవర్రా నువ్వు? నీకు బాగా కావలసిన వాణ్ణి, హనుమంతు. ఏమైంది నాన్న? ఆ హనుమంతు దాసునేసేశాడు. వాడా దాసుని చంపేసిన తాతయ్య? వీడు నీకు తెలుసా? ఆ రోజు జరిగింది యాక్సిడెంట్ కాదు తాతయ్య. కాలేజీలో ర్యాగింగ్ చేస్తుంటే వీడే నన్ను కొట్టాడు. నువ్వెంతమందిని తీసుకెళ్తావో నాకు తెలియదు, కానీ ఆ హనుమంతు బ్రతకడానికి వీల్లేదు. రారా బయటికి. వేసేంట్రా వాణ్ణి.
ఎత్తండ్రా. రేయ్ చూడ్రా నీ ముందు యముడు నిల్చున్నాడు. ఏయ్, ఇప్పుడు చూడు మీ తాత మీ నాన్న చివరికి నీతో సహా మీ 3 తరాలు నా చేతుల్లోనే చస్తున్నారు. మీరంతా నా చేతుల్లో చావాలని పదే పదే ఎంతమంది పుడతారా? రెచ్చిపోయాడు, బాగా రెచ్చిపోయాడు. నేను భారతరత్న తీసుకుంటాన్రా, భారతరత్న తీసుకుంటాను నేను. ఏ చిన్న కృష్ణమూర్తి ఎస్ఐ వాణ్ణి. రేయ్! నాన్న ఒకరోజు ముందుగానే ఉండాలని ఢిల్లీ నుంచి మెసేజ్ వచ్చింది. ఎందుకురా? మనకు ఆడిటోరియం రిహార్సల్ ఉంటుంది. రిహార్సలా? ఎందుకు? ఫంక్షన్కి ఎవరెవరు ఎక్కడుండాలి, మన వెహికల్స్ పార్కింగ్ దగ్గర నుంచి మన స్పెషల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వరకు ఏది ఎలా జరగాలనేది చెప్తారు. రావయ్యా, ఏంటి విషయాలు? సార్, ఉస్మాన్ సాగర్ లో ఒక శవం దొరికింది. పెద్దోడా, ఆ విషయం నాకెందుకు చెప్తున్నావు? అది మీ మనవడ గారి శవం. ఏంట్రా అంటున్నావు? ఏంటి నువ్వు కూర్చోది? చిన్న కృష్ణమూర్తి సార్, బాడీతో పాటు ఈ క్యాసెట్ దొరికింది సార్. నీకు దండం పెడతాను. సిటీలో కనిపించకుండా పోయిన ఆడపిల్లలు ఎలా పోయారు, ఏమైపోయారో చెప్పరా. చెప్పా. అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపేశాను. అదే చంపడానికి మీకు మనసు ఎలా వచ్చిందిరా? మా తాత ఏదో పని చేసినా సాక్ష్యం లేకుండా చెయ్యాలన్నాడు. మంచి సలహా ఇచ్చాడు రా నీ తాత. నీ తాతకి భారతరత్న ఇయ్యాల్సిందే. లేరా రేయ్, నన్ను క్షమించొద్దులే. నిన్ను క్షమిస్తే నీ చేతిలో బలైపోయిన అమాయకమైన ఆడపిల్లలు నన్ను క్షమించర్రా. నన్ను చేద్దు. మళ్ళీ జన్మంటూ ఉంటే అలాంటి తాతకి మనవడుగా పుట్టించకూడదని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అడుక్కోరా. కంగారు పడకు కృష్ణమూర్తి. నీ కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వకు. పొరపాటున జనం నిన్ను మనిషి అనుకుంటారు. అరవకురా. సాక్ష్యం లేకుండా చేయడం నీ స్టైల్. సాక్ష్యాన్ని నీ చేతికిచ్చి కూడా దాన్ని పనికి రాకుండా చేయడం నా స్టైల్. నీ మనవడు చచ్చినందుకు ఈ సిటీలో ఉన్న ఆడపిల్లలందరి తరపున నీ ఇంట్లో నేను బాంబు పేలుస్తున్నా. బాంబా? ఏంట్రా కృష్ణమూర్తి, రాళ్ల వెంట రప్పల వెంట పరుగులు తీస్తున్నావు? అంటే హనుమంతు ఆపరేషన్ మొదలెట్టాడనమాట. రేయ్, నీకు మొదలు పెట్టడమే తెలుసు, కానీ మా నాన్నకు ముగింపు పలకడం కూడా తెలుసు. నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చామో తెలుసా? నన్ను చంపడానికి తీసుకొచ్చారని నాకు తెలుసురా. నీ కళ్ళల్లో భయం నాకు కనిపిస్తోంది. అదేరా అదేరా నాకు కావలసింది. కృష్ణమూర్తి, చస్తున్నందుకు నాకు బాధగా లేదురా. కాకపోతే ఈ హనుమంతు నిన్నెలా చంపాడో కళ్ళారా చూసి పైనున్న మా హనుమంతయ్యకు కథలు కథలుగా చెప్పాలని ఉందిరా. సీతారామయ్య, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నువ్విక్కడ ఎలా కుక్క చావు చచ్చావో వెళ్ళి ఆ హనుమంతయ్యకు చెప్పుకో. తరువాత వాడి మనవండి నేనెలా చంపానో వాడు ఊహించుకుంటాడు. కమిషనర్, షూట్ చేయవండి. సీతారామయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి మెయిన్ రోడ్లో వెళ్ళదు.
2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కో దారి వస్తుంది. ఆ దారి గుండా వెళ్ళండి. ప్రొద్దున కల్లా ఖచ్చితంగా మీరు అక్కడికి చేరాలి. తెల్లారితే వాడి మనుషులు అలర్ట్ అవుతారు. బామ్మ మీకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. కేఎం గారిని తీసుకుని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ చేస్తాను. మీరు ఎలాగైనా 12:59కి అక్కడ ఉండాలి. మన ప్లాన్లో ఎలాంటి మార్పులు లేవు. 12:59 నేను కేఎం గారిని తీసుకుని మీ ముందు ఉంటాను. ఇక నుంచి ప్రతి క్షణం మనం అలర్ట్గా ఉండాలి. నేను ఇక్కడ దిగిపోతాను. హనుమంతు జాగ్రత్త, వాడు ఎంతకైనా తెగిస్తాడు. నా గురించి కంగారు పడకు సీతారాం తాతయ్య. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. వస్తాను. పిండ ప్రధాన దేవతాభ్యో సార్, ఢిల్లీ ఫ్లైట్కి టైం అవుతుంది. అక్కడ కూడా మీ సెక్యూరిటీ ఏర్పాట్లు జరిగాయి. సీతారామయ్య దొరికాడా? లేదు సార్, సీతారామయ్య కోసం మా పోలీసులు సిటీ అంతా జల్లెడ వేస్తున్నారు. జల్లెడ వేస్తున్నారా? అందరినీ కూలీ పనికి పంపించు. ఇసుక పట్టి సాయంత్రానికి కూలీ తెచ్చి నీ చేతిలో పోస్తారు. అయ్యా, పిండాల నిమజ్జనం చేసిరండి. పెద్దోడా, నా మనవడికి నేను కూడా పిండ ప్రదానం చెయ్యాలి. వీణ్ణి చంపిన వాణ్ణి నా చేతులతో చంపి వాడి సమాధి దగ్గర పాతేస్తాన్రా. అప్పుడే వీడి ఆత్మకు శాంతి. పిండ ప్రధాన దేవతాభ్యో సార్, ఢిల్లీ ఫ్లైట్కి టైం అవుతుంది. అక్కడ కూడా మీ సెక్యూరిటీ ఏర్పాట్లు జరిగాయి. సీతారామయ్య దొరికాడా? లేదు సార్, సీతారామయ్య కోసం మా పోలీసులు సిటీ అంతా జల్లెడ వేస్తున్నారు. జల్లెడ వేస్తున్నారా? అందరినీ కూలీ పనికి పంపించు. ఇసుక పట్టి సాయంత్రానికి కూలీ తెచ్చి నీ చేతిలో పోస్తారు. అయ్యా, పిండాల నిమజ్జనం చేసిరండి. పెద్దోడా, నా మనవడికి నేను కూడా పిండ ప్రదానం చెయ్యాలి. వీణ్ణి చంపిన వాణ్ణి నా చేతులతో చంపి వాడి సమాధి దగ్గర పాతేస్తాన్రా. అప్పుడే వీడి ఆత్మకు శాంతి. నానా 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 నానా! ప్లీజ్ ప్లీజ్ అయితే కేఎంని కిడ్నాప్ చేస్తుంది నక్సలైట్లా, టెర్రరిస్ట్లా, ఇంకెవరి మీద అనుమానం ఉందా? కిడ్నాపర్స్ నుంచి ఫోన్ కూడా రాలేదా సార్? వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకుంటారా మీరు? ప్లీజ్, ఇంతవరకు మాకే ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ 24 గంటల్లో తప్పకుండా పట్టుకుంటాం. ద్రోహినని తెలిసిన వీళ్ళెవరూ బతకూడదు. అయ్యా, నీ సీతారామయ్య వచ్చాడు. హలో, నేను కేఎం గారి కొడుకును మాట్లాడుతున్నాను. నాన్నగారు ఆచూకీ ఏమైనా తెలిసిందా? సార్
ఆంధ్రప్రదేశ్ అంతా అలర్ట్ చేశాం సార్. అంతేకాదు చుట్టుపక్కల ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా మొత్తం అన్ని బోర్డర్లు అలర్ట్ చేయండి. మా ఎలా ఉన్నావన్నయ్యా? నువ్వెలాగున్నావు చెల్లెమ్మా? నాకేమన్నయ్యా, ఆయనే మనవడిగా పుట్టి నాతోనే ఉన్నారు. హనుమంతుని తీసుకురాలేదని నాకెంత పెద్ద శిక్ష వేశావన్నయ్యా. నన్ను క్షమించమ్మా. హలో మానసా, ప్రోగ్రామ్ కన్ఫర్మ్ గా ఉంది కదా? ఈరోజు తప్పకుండా ప్రోగ్రామ్ జరుగుతుంది సార్. కరెక్ట్ గా 12:59 కి కౌంట్ డౌన్ ఆన్ చేస్తాను. ఓకే సార్. సీతారామయ్య గారు, ఈరోజు హనుమంతు తప్పకుండా వస్తాడు కదా? తప్పకుండా వస్తాడు. వాడు మాట ఇచ్చాడంటే భగవంతుడు వరం ఇచ్చినట్టే. కమిషనర్ గారు, నేను హనుమంతుని, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఎవరయ్యా నువ్వు? అసలే మేము టెన్షన్ గా ఉంటాను. ఆ టెన్షన్ కారణమే నేను సార్. ఏమంటున్నావు? డ్యూటీలో లేని పోలీసుల్ని పిలిపించి వాళ్ళ టైంని, ప్రభుత్వ ధనాన్ని వేస్ట్ చేయకండి. మీరు వెతికే కేఎం కృష్ణమూర్తి గడు నాతోటే ఉన్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? ఆంధీవేలో ఉన్నా సార్. నేను చెప్పిన చోటుకొస్తే కేఎంని తీసుకెళ్లొచ్చు. చెప్పు, ఎక్కడికి రావాలి? నరసింగపురం అనే కుగ్రామం, ఆంధ్రప్రదేశ్ పట్టణంలో చూడండి. కృష్ణమూర్తి, నీ అడుగు, మాట, చేతల్లో ఏదైనా తేడా వచ్చిందో పేగులు తీస్తా. మా పోలీస్ డిపార్ట్మెంట్ తో ఆటలాడుకుంటున్నావా నువ్వు? ఆటలు ఆడుతుంది నేను కాదు కమిషనర్. కేఎం ఆంధ్రప్రదేశ్ ప్రజానికంతో ఆడిన ఆటలు చూడాలంటే మీ దగ్గర టీవీ ఉంటే ఆలస్యం చేయకుండా ఎస్ ఛానల్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి నమస్కారం. కేఎం గారు, నేను మీ అందరికీ కేఎం గానే పరిచితుణ్ణి. కానీ ఈ కేఎం కృష్ణమూర్తిగా పుట్టి పెరిగి పెద్దవాడైన ఊరు ఈ నరసింగాపురం. అసలిప్పుడు ఈ ఊర్లో ఎవరూ లేరు. ఆంధ్రప్రదేశ్ పట్టణంలోనే ఈ ఊరు లేదు. దానికి కారణం నేను ద్రోహిని, దేశద్రోహిని. భారతరత్న అందుకోవడానికి నేను అనర్హుణ్ణి. హనుమంతు, నన్ను వదిలిపెట్టు. ప్రాణాలతో నన్ను వదిలిపెట్టు హనుమంతు. సీతారామయ్య, జరిగిన యథార్థం, వాస్తవం అంతా చెప్పాను. నన్ను వదిలేయమని చెప్పాను. అమ్మా, అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, నన్ను ప్రాణాలతో వదిలిపెట్టమని.
దేవుడు ఉన్నాడని కొందరు లేడని కొందరు అంటారు, కానీ నిన్ను మాత్రం యావత్ ఆంధ్రదేశ ప్రజానికం నువ్వు ఆంధ్రదేశంలో పుట్టిన భారతరత్నం అని అభిమానించి ఆరాధించారా. అందులో నేను ఒకణ్ణి. నిన్ను వదలాలా వద్దా అనేది నీ చేతిలో నమ్మి మోసపోయిన ఈ ఆంధ్రదేశ ప్రజానికమే నిర్ణయిస్తుంది. ఈ ఆంధ్రదేశం నుంచి ఏ ఒక్కడైనా నిన్ను క్షమించి వదిలేయమని నాకు ఫోన్ చేసి చెప్తే వదిలేస్తా. అందరికీ నమస్కారం. ఈ కృష్ణమూర్తిని క్షమించి వదిలేయమని మీరు నాకు చెప్పాలనుకుంటే నా నంబర్ 9848136367. హలో బాబు, భగవంతుడు అక్రమాల్ని అరికట్టడానికి అప్పుడప్పుడు అవతారం ఎత్తుతూ ఉంటాడు. ఇప్పుడు ఆయనలాగే అవతారం మీరు ఎత్తండి. చెప్పండి సార్. హనుమంతన్న, నేను అఖిల భారత విద్యార్థి సంఘం అధ్యక్షుడిని సంతోషిని మాట్లాడుతున్నానా? వాడు దేశద్రోహేనా? వాడిని చంపేనా? హలో సార్, హింస చూడకూడదు, అది జరగకూడదు అంటే ఇలాంటి వాడు ఉండకూడదు సార్. చంపేయండి సార్, చంపేయండి. మై సన్, ఇక్కడికి చాలా మంది తమ పాపాలను తెలుపుకోవడానికి వస్తారు. జీసస్ వారిని క్షమిస్తారు. నువ్వు వాడిని చంపావంటే పాపమే కాదు, దానికి క్షమాపణ అవసరం లేదు. ఇటువంటి ప్రజాద్రోహిని బతకనిచ్చే తప్పు చేయొద్దు. వాడి బొందులో ఊపిరి ఈ లేదో ఆయన్ని చంపేయి. హనుమంతు, చంపేవాడిని. నీ మామగా చెప్తున్నాను, చంపే. కృష్ణమూర్తి, మనిషి బతికున్న రోజుల్లో వందల వేల మందిని వెనకాల తిప్పుకోవడం గొప్ప విషయం కాదురా. వాడు చచ్చాక ముయ్యడానికి నలుగురినైనా సంపాదించుకోవాలరా. నీ బతుక్కి ఒక్కడు కూడా లేడురా. నువ్వు కేఎం కింగ్ మేకర్. నాన్నా, రండి, అందరు రండి. ఒక్కడు కూడా బతకూడదు. అందరినీ నరికి పారేయండి. మీరు కవరేజ్ ఆపకండి. వీళ్ళ క్లైమాక్స్ ని జనం లైవ్ లో చూడాలి. Oh!
హనుమంతు సీతారామయ్య ఎయ్యరా అయ్యా హనుమంతయ్యా వందే మాతరం వందే మాతరం హనుమంతు కరెంట్ గా చెప్పాలంటే నీ వల్ల నా వల్ల మన ఊరు పేరు దుబాయ్ దాకా వెళ్ళిపోయింది. నీ వల్ల కాదు, మా అల్లుడు హనుమంతు వల్ల దుబాయ్ దాకా కాదు బొంబాయి దాకా వెళ్ళిపోయింది. హలో, బాంబే కన్నా దుబాయ్ దూరం. అవునా? రాత్రి బుస్ గారు నేను చాలాసేపు ఫోన్ లో మాట్లాడుకున్నా, ఈ విషయం చెప్పలేదేంటి? రాత్రి సెల్ ఫోన్ ఆపేసి కూర్చొని ఉంటాడు. చెప్పండి చెప్పండి. ఓకేనా మళ్ళీ? నువ్వేంటి దండతో? జాబ్ అమ్మా. నీ జాబు టీవీలో. టీవీకి రిజైను, హనుమంతుతో నా లైఫ్ కి డిజైను. అయితే ఓకే. నా మీద కదా అటాక్ అక్కడ. తీయ నన్ను ఏదో కట్నం ఇచ్చుకునేసుకున్నాడు, డిజైనింగ్ డిజైనింగ్ అంటున్నారేంటి? తప్పగా నా లైఫ్ డిజైనింగ్ అంతా నా బేబీ తోటే. అది నా హనుమంతు. సీతారామయ్య అయ్యా హనుమంతు